వద్దు. మతం మనిషి సృష్టించాడు. ఎందుకో తెలుసా? తన కోసం, తన ఉనికిని కోసం. అందుకే మతాన్ని యేసు క్రీస్తు ప్రభు ఆ దినాన శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలను దేవుడు ఎండగట్టాడు. అందుకే సిలువేశారు ఆయన. సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడా లేదా? అవును. మీరు వెలుపల శుద్ధిగా ఉంటారు, కానీ అంతరంగం మీరు ఎంత దుర్మార్గత నిండి ఉందన్నాడు. మీరు ధర్మశాస్త్రం అంటున్నారు, కానీ ప్రధానమైన ప్రేమ, కనికరాన్ని విడిచిపెట్టేశారని చెప్తున్నాడు. రకరకాల రిలీజియన్స్ ఉన్నాయి, మతాలు ఉన్నాయి. నాది నాది నాది, ఇందులో నేను పోతా, ఇది నాది. ఈ మతాల కోసం మనుషులు కొట్టుకుసేస్తున్నారు. యేసు క్రీస్తు సిలువ వేయబడింది ఈ మతం కోసమే. మత్తులో ఉన్న మానవాళి నేత్రాలను వెలిగించడానికి జీసస్ పెయిడ్ ద పెనాల్టీ. వింటున్నారా? ఇక్కడ ఆల్ రిలీజియన్స్, అక్కడ చూడండి, బయలు, అషేరా, 850 మంది. వాళ్ళ పద్ధతులు ఏంటంటే దేవునిని ప్రసన్నం చేసుకోవడానికి కేకలు, అరుపులు, గంతులు, కోసుకోటాలు. దేవుడు కనిపించాడా? అందుకే మనం ఒక మాట తెలుసుకోవాలి, ఏంటంటే టు డిమాన్స్ట్రేట్ ద పవర్ అండ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు డిమాన్స్ట్రేట్ దట్ జీసస్ ఈజ్ ద ఓన్లీ గాడ్. ఈ సమయం అందు మనం ఏం చేయాలి తెలుసా? డిమాన్స్ట్రేట్ చేయాలి. వన్ వే, ఒకే మార్గం. ఆ మార్గం ఏంటంటే యేసుక్రీస్తే. అన్ని మతాలు దేవుడి గురించి మాట్లాడతాయి. ఆ దేవుడు ఎవరంటే ఆ మతాల మత్తును విదిలించే, మత్తులో బానిసలుగా ఉన్న వ్యక్తుల కొరకు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయనతో వివాదానికి దిగారు ఆ దినాన మతాధికారులు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రూ వర్షిప్, నిజమైన ఆరాధన, నిజమైన దేవుని నువ్వు లోకానికి పరిచయం చేయాలి. దానికి ఏం కావాలంటే కమిట్మెంట్. దేవుని కొరకు, అందుకే ఎలీయా అన్నాడు, దేవుని కొరకు రోషం కలిగిన వాడిని నేను ఒక్కడనే ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కొరకు నిలబడితే గాడ్స్ పవర్ ఈజ్ అన్లిమిటెడ్. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో తెలుసా? అన్లిమిటెడ్. నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు చేయందేముంది? ఈరోజు ఈ చివరి దినాల్లో మనం ఉండాల్సింది ఏంటో తెలుసా? అదే. ఎందుకంటే గాడ్స్ స్టాండర్డ్స్ షుడ్ నాట్ బీ కాంప్రమైజ్డ్. దేవుని స్టాండర్డ్స్ దేవునికే ఉంటాయి. ఆ స్టాండర్డ్స్లో, ఆ కొలతల్లో నువ్వు నేను నిలబడాలి. షుడ్ నాట్ బీ కాంప్రమైజ్. దేవుడు అన్నాడు తన నీతిని బట్టి, తన సత్యమును బట్టి, తన ప్రభావాన్ని బట్టి ఎప్పుడు రాజీ పడ్డావు. దేవుని కొరకు నిలబడాలి అని ఏలియా చెప్తున్నాడు. వానికి అవతలోడు ఎంత బలమైనోడైనా, లోకంలో ఎంత శక్తిపరుడైనా నువ్వు తెలుసుకో, దేవుని శక్తి ముందు అన్లిమిటెడ్ పవర్, దేవుని యొక్క అంత లెక్కించజాలని అపరిమితమైన శక్తి ముందు ఏ లోకములో ఉన్న ఏ శక్తి నిలబడలేదని ఈ చివరి దినాల్లో నువ్వు నేను దేవుని కొరకు నిలబడాలని ఏలియా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దానికి ప్రధానమైన ఆయుధం ఏంటో తెలుసా? దట్ ఈజ్ అ ప్రేయర్ ఈజ్ అ పవర్ఫుల్ వెపన్. ఎట్ ది సేమ్ టైం ఐడల్ ఈజ్ యూజ్లెస్. నీవు ఎంత నీ ప్రార్థన బలంగా ఉంటుందో అట్ ఆపోజిట్ ఏంటంటే, ఒక మాట చదువుకుందామా? 115వ కీర్తన, అక్కడ మీకు ఏం చెప్తున్నాడో చూడండి. 115వ కీర్తనలో రండి, 3 నుంచి చదవాలి మనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చిమొచ్చినట్లుగా సమస్తమైన వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి పట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో, ఇంపార్టెంట్ వర్స్ 8,
వాటిని చేయువారును వాటి యందు నమ్మికుంచు వారందును వాటి వంటి వారై అని 9వ వచనంలో అప్పీల్. ఇశ్రాయేలీయులారా యెహోవాను, అంతే, యెహోవాను నమ్ముకొనుడి. ఏమా వింటున్నారా? యెహోవాను నమ్ముకొనుడి. ఇఫ్ ద లార్డ్ ఈజ్ గాడ్ సింప్లీ ఫాలో హిమ్. యెహోవా దేవుడైతే ఆయన వెంబడించాలి. అంతేగాని దేవుని శక్తిని మనం అనుభవించడానికి మొదట పూనకం, ఆ తర్వాత అరుపులు, ఆ తర్వాత కత్తులతో కోసుకోవటాల వల్ల పని అయిద్దా? అవదని గుర్తుపెట్టుకోవాలి.